హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మీరు అందరూ కూడా మంచిగా ఉండాలి దోస్తులు. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లేట్ ఎందుకు, మరి సబ్స్క్రైబ్ చేసేసుకోరి. అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి. అప్పుడే మన ఛానల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి దోస్తులు. మరి ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, కానీ ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 27 దోస్తులు. ఈ సిరీస్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి దోస్తులు తెలుసు కదా, వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి దోస్తులు. మరి లేట్ ఎందుకు, వీడియోలకి వెళ్ళిపోదాం పదండి. బిడ్డ ఫోన్ చేయకపోయినవే అల్లునికి, ఇంటికి పోయిండో లేదో? చేస్తేనే అమ్మా, చేసి పోయిండో లేదో అడుగుతా, పోవచ్చైనా. హలో, ఏమండి పోయిరా ఇంటికి? ఇప్పుడే వచ్చిన సార్, ఒక 10 నిమిషాలు అవుతుంది అంతే. ఇక స్నానం చేసిన ఇట్లా కూర్చున్నా. అయ్యో, ఇంకా తినలేదా అండి? ఇంకా తినాలే, ఇక తింటా ఇప్పుడే. ఇక నేను తిందాం అనుకునేసరికి నువ్వు ఫోన్ చేసినావు సరితా. అవునా, ఏం కూర అనిందండి మరి మీ అమ్మ? ఏమో మటన్ కూర అన్నది చెల్లె, మటన్ కూరనే అనొచ్చు. మటన్ అండి, సరే సరే, మరి తినురి, ఉంటానా నేను. అబ్బా, అప్పుడే ఫోన్ పెట్టేస్తున్నావు సరితా, కాసేపు మాట్లాడచ్చు కదా. అయ్యో, మీరు ఫస్ట్ తినుర్రి, తిన్న తర్వాత ఫోన్ చేస్తా, తీయుర్రి. సరే సరితా, ఉంటానా. సరే అండి. చూసినా ఏమో మంచిగా మటన్ అనుకున్నారా ఇవాళ? అబ్బోయో, మనం ఉంటానో శాత కాదు అసలే. పావు కిలంతదే, కిలంత ఎందుకు అది దాన్ని మాట్లాడుతుంది చికెన్కే. ఇప్పుడు బాగా మటన్ తీసుకొచ్చుకున్నారు. అయితే తీపిడ్డ. మరి అల్లుడు తిన్నాడంటనా? ఇంకా తినలేదంటనే అమ్మ. తిన్నాక ఫోన్ చేస్తా అని చెప్పిన, అందుకనే తింటా అనుకున్నాడంట. ఇక అప్పుడే నేను ఫోన్ చేతిని. ఏడేడా తిరిగి వస్తాను రా వారి, అసలు ఇంట్లో కనిపిస్తనే లేవు. ఇప్పుడు నాతో నీకేమో ఎక్కడికి వచ్చే, ఏదో ఉప్పసకు బయటికి పోయినా కొద్దిసేపు ఫ్రెండ్స్ కాడికి. అక్క వచ్చింది కదా, రవ్వ లడ్డూలు చేద్దాము, పోయి రవ్వ తీసుకురా పో. నేను ఏదన్నా అంటాను, నాకు అసలుకే శాతం అయితే లేదు. ఏం చేయాలరా పోడా అని తిడతావు. ఇప్పుడు అక్కచ్చుడితోటే తీరుకొక్కడి చేస్తాను ఏందే? అక్క ఆడ ఏం తిన్నదో ఏం పాడో, గీడికి వచ్చినప్పుడన్నా కట్టు నిండా తినాలన్నా వద్ద తేపోరాదు. అక్కకు రవ్వ లడ్డూలు అంటే ఇష్టము. మాదెత్తతి ఇంకా అన్నదే అలా ఊకుకే తిరగాలంటే నాతో కాదు, నీకు తాపకొక్కడి అదత్తది. గా నెయ్యి కూడా పట్టుకొని రా, ఇంట్లో నెయ్యి అయిపోయింది, మళ్ళీ వేయాలి. ఇప్పుడు ఏడ చేస్తా, ప్యాకెట్ అయితే కొనుక్కరా పో. పైసలు ఎవడు ఇవ్వాలి? గా పోపు డబ్బాలు ఉన్నాయి, తీసుకొని పో. నేను దగ్గర మొత్తానికి లేనట్టు చేస్తాను. నేను సంపాదిస్తానా, నా దగ్గర ఉంటాయి ఇక. మరి అది ఏదన్నా ఒక పని చూసుకుంటే ఏమవుతుంది రా వారి? ఏ శాత కాదు, అవ్వయ్యకింత ఆసరైదామని లేనే లేదు నీకు. పొద్దున్నాయి ఎందుకు చెప్తానవే నాతోని? దాన్ని తీసుకొస్తానని పోతివి, మళ్ళీ ఊపుకుంటా ఒక్కడవే వచ్చినవేంద్రా? మరి నాకు ఇలా ఇబ్బంది అవుతుంది, అమ్మకు ఒకదానికి అని ఏమన్నా ఆలోచించావారా? అది మొన్న దానికి పోయినా 4 రోజులు అవుతుంది, అటుకి తీసుకొస్తే ఏమైపోవు? చెల్ల కడుపుతోటి ఉన్నది, అదేం చేస్తలేదు. నాక లావుండేసరికి ఏం పని చేసినా యాసకత్తాను, ఆయాసం వస్తుంది. ఒక 4 రోజులే కదా, ఇక 4 రోజులు పోతే అత్తదన్న తీయి. మళ్ళీ ఇటు అత్తే మళ్ళీ ఎప్పుడు పోతుందో ఏమో. ఈ 4 రోజులు చేసుకోలేవా? మా చేసుకోరాదు. ఇప్పుడు లొల్లు పెట్టుకుంటావా, ఇంత అన్నం ఎత్తావా, తినాలా చక్కగా బయటకు పోవాలా నేను? మరి అమ్మా, ఏం చేస్తానవే? ఇక చూడే, కడుపు ఉబ్బినట్టు అయింది, అంతటినా అవుతుంది. ఏమైంది బిడ్డ? అత్తనాయే ఏమైంది బిడ్డ? ఏమైతుంది? ఏమో అమ్మ, అంతా కడుపు టైట్ అయింది, కడుపు బాగా నొప్పులెత్తుంది. నాకేమైతలేదు, అర్థమైతలేదు. శ్వేత, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి మీరు. అమ్మ ఫస్ట్ చెల్లెని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. చెప్పండి అమ్మా, ఏమైంది? ఏంటి ప్రాబ్లం? బాగా నొప్పులేస్తుంది డాక్టర్, చూడండి.
నేను చూస్తాను కానీ మీరు దాని మీద పడుకోండి, నేను చెక్ చేస్తాను. మార్నింగ్ ఏం ఫుడ్ తిన్నారు? అది డాక్టర్ పొద్దుగాల బోండాలు చేస్తే బోండాలు తిన్నది. ఇక మళ్ళీ తినలే ఏమి. పొద్దున్నే ఆయిల్ ఫుడ్ తిన్నావా తల్లి? ప్రెగ్నెన్సీ టైంలో మంచి ఫుడ్ తీసుకోవాలని తెలీదా? ఇడ్లీ లాంటివో లేదంటే బ్రేక్ఫాస్ట్ కింద జ్యూసులు ఉంటాయి కదా, మిల్క్ షేక్స్, అవో తాగాలి. జర్రా మంచి చూడులు డాక్టర్, అసలే వట్టి మనిషి కాదు. 4 నెలల పొల్లాయే. భయం వేసేస్తాను నాకు. ఏమన్నా అయితే ఏంలే, మాల్లుడు ఊకోదు, వాళ్ళ అత్త ఊకోదు. అమ్మ కొంచెం వెయిట్ చేయండి, ప్యానిక్ అవ్వకండి. నేను చూస్తున్నాను కదా, మీరు ఇలా టెన్షన్ పెడితే ఎలా చెప్పండి? ఇప్పుడు కడుపు ఫ్రీ అవ్వడానికి ఇంజెక్షన్ వేశాను, మందులు కూడా రాస్తున్నాను. కాస్త మీరు జంక్ ఫుడ్ లాంటివి, ఆయిల్ ఫుడ్ తినడం మానేయండి, హెల్త్కి అంత మంచిది కాదు. బేబీ ఉంది ఇప్పుడు మీతో పాటు, తనకు కూడా ఫుడ్ అవసరము. చాలా హెల్తీ ఫుడ్ తీసుకుంటే బేబీ కూడా హెల్తీగా పుడుతుంది. ఓకేనా? సరే డాక్టర్, సరే. ఫీజు ఎంత అయింది డాక్టరు? మొత్తం 2000 అయినాయండి, మందులకి అలాగే ఇంజెక్షన్కి నా ఫీజు కలిపి. అనిలు, యో డాక్టర్కి 2000 అంటే ఇస్తురా బిల్లు. ఇదిగోండి డాక్టర్, తీసుకోండి ఫీజు. అలాగే కొంచెం మంచిగా చెప్పండి, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోమని చెప్పండి మా చెల్లికి. అసలు మేము ఎవరైనా చెప్పినా వినదు, ఏమైనా జంక్ ఫుడ్ తింటుంది, నాన్ వెజ్ బాగా తింటుంది. అబ్బా, మా అమ్మ రవ్వ లడ్డూలు చేస్తే వేరే వస్తుంది వాసన. ఆ నేతి వాసననే మస్తు కమ్మ వస్తుంది. ఈయన ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాను? ఇంత ముందుకే కదా మాట్లాడినా. హలో, ఏమైందండి? ఇప్పుడే కదా ఫోన్ మాట్లాడారు, మళ్ళీ ఇంతలోనే ఫోన్ చేస్తున్నారు. అది సరిత, అది శ్వేతకి హెల్త్ బాగాలేదు, కడుపు టైట్ అయిందంటే హాస్పిటల్కి తీసుకొని వచ్చాము. జంక్ ఫుడ్ తినడం వల్ల అలా అయిందంట. అదే ఒక మాట నీకు చెప్దామని. అయ్యో అవునా అండి? ఇప్పుడు ఎలా ఉంది? బేబీకి ఏమైనా ప్రాబ్లమా? లేదు, ఇప్పుడు నార్మల్ అంతా. బేబీ ఫ్రీ అవ్వడానికి, కడుపు ఫ్రీ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చిర్రంట. జంక్ ఫుడ్ లాంటివి, హెవీ ఆయిల్ ఫుడ్ ఇట్లా తినొద్దు అని చెప్పిర్రు. మా చెల్లి ఉంటుందా ఇక చెప్తే మాత్రం? మీ చెల్లి అస్సలకే వినదు ఎంత చెప్పినా. ఆయన కడుపుతోటి ఉన్నప్పుడు ఎంత మంచి ఫుడ్ తీసుకోవాలి. మీ చెల్లకు నచ్చిందే తింటుంది. మరి బేబీ గురించి ఆలోచించాలి కదా కొంచెమైనా. మరి నేను రావాలా అండి? మరి ఇలా అయిన తర్వాత కూడా రాలేదు మా వదిన అని ఇట్లా ఏమన్నా అనుకుంటుందా? మళ్ళీ నువ్వు ఒక 4 days అయితే వస్తావు కదా, ఏం కత్తి. ఇప్పుడైతే ఓకే, బాగానే ఉంది. అప్పటికైతే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఏమో అండి, మళ్ళీ మా వదిన రాలేదు చూడలేదు అని ఇట్లా లొల్లి పెడుతుంది కావచ్చు. ఏం లేదు, నేను చెప్తాలే. అయినా మా అమ్మ అడిగితే చెప్పిన 4 రోజులకి అయ్యి వస్తుంది, ఇప్పుడే రాదు అని. సరే అండి, అయితే ఉంటా మరి. ఏమైంది బిడ్డ? ఏమో మాట్లాడతాను ఫోన్లో. మీ అల్లుడు ఫోన్ చేసిండే, శ్వేత కంట కడుపు బాగా టైట్ అయిందంట, మస్తు నొప్పి లేచిందంట. అదే ఫోన్ చేసి చెప్తాడు. అయ్యో బిడ్డ, మరి ఇప్పుడు ఎట్లున్నదంట? మంచిగా ఉన్నదంటనా? ఇప్పుడు మంచిగానే ఉన్నదంట. డాక్టరు జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, నాన్ వెజ్ ఇట్లా ఎక్కువ తినకు అని చెప్పిండంట. అదేమో అదే తింటుందా ఏమో ఆడబిడ్డ. ఊరికే కూరలు కావాలి, ఏమైనా ఆయిల్ ఫుడ్లు కావాలి, నూనెలు వేపుకున్నాడు కావాలి. మరి కడుపుతోటి ఉన్న నా బేబీకి మంచిగా ఉండాలి, నేను మంచి ఫుడ్ తినాలి. ఇక ఫ్రూట్స్, బాదాము, జీడిపప్పు తినాలని లేదు దానికి అసలుకే. ఇక కడుపు టైట్ కాకపోతే ఏమవుతుంది? ఏం బిడ్డ, మీ ఆడబిడ్డకైతే గింతనన్నా సోయలేదు సొక్కలేదు. మరి కడుపుతోటి ఉండే మంచి తిండి తినాలని గాయంతో తెలియదా? మీ అత్త కన్నా తెలియదా? మరి మంచి తిండి పెడితే నాకు పుట్టేటోళ్ళు మంచిగా పుడతారని. మీ అత్త కూడా మీ ఆడబిడ్డను బగ్గేని కసుకొస్తుంది. ఇక వాళ్ళ గురించి ఎందుకు తీయే. మరి సూర్యునికి పోతావా బిడ్డ? మళ్ళీ ఆయనతో రాలేదు గింత అయినా కూడా అని అంటారు కావచ్చు. ఏమో నేను కూడా గదే అన్ననే అమ్మ ఆయనతోటి. ఏమొద్దు నేను చెప్తా, అప్పుడు అయితే ఫోన్ చేసి ఒక మాట అయితే ఎట్లున్నదని అడుగు. సరే తీ బిడ్డ, ఇక ఆయన చెప్పినాక ఏంది ఏనే కానీ మీ అత్తతోటి వచ్చింది గోస. మా అత్తనన్నా జర అటో ఇటో ఏం కాదు కానీ మా ఆడబిడ్డ నేనే అబ్బో గయ్యాలు గంప కాదు అది. ఆయన నాకేంది, నేను 4 రోజులు ఈడున్నా అంటే మళ్ళీ గాడికి పోతే ఇక రాస్తారా నన్ను ఆయనతో అనేరు. అటే ఇంకా ఫోన్ చేసినప్పుడు నన్ను కూడా విలువే బిడ్డ. ఇక నేను కూడా ఎట్లున్నదో అడుగుతా. తర్వాత ఓ రోజు సూర్యునికి పోదంతి. సరేనే అమ్మ చెప్తా. రవ్వ లడ్డులు అయినాయి అమ్మ, కమ్మగా వస్తుంది వాసన. నువ్వు చేస్తా అంటే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నది నాకైతే. అయితేనే బిడ్డ ఆవిడతోటే తీసుకొచ్చి ఇస్తా కానీ. దోస్తులు, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయరు దోస్తులు. జర్రా ఏమనుకోకుర్రి దోస్తులు, మా పాపకు జ్వరం వచ్చింది, అస్సలు వీడియో వేయనిత్తలేదు. ఇవాళ ఏదో అట్లా చేసిన, ఇవాళ వీడియో ఎట్లయినా పెట్టాలి అని.
వీడియో చేస్తా అంటే సుత్తాలు కదా దోస్తులు, ఎట్లా మధ్యలో వరుతుందో. దోస్తులు మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయుర్రి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయుర్రి, కామెంట్ కూడా చేయుర్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. బాయ్ బాయ్. అప్పుడే బాయ్ చెప్తాను ఏంది బిడ్డ. దోస్తులు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి. సరేనా దోస్తులు, అప్పటి వరకు నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి పల్లెటూరు ముచ్చట్లు. బాయ్ దోస్తులు.